ఎంతకాలం బతికామన్నది కాదు, ఎలా బతికామన్నది ముఖ్యం. ఆ ఎలా బతికామన్న దాన్ని బట్టే ఎంతకాలం జనం గుండెల్లో నిలిచిపోతామన్నది ఉంటుంది. పుష్కర కాలం గడిచిపోయింది. రాష్ట్ర దేశ రాజకీయాల్లో ఎన్నెన్నో పరిణామాలు. వైఎస్ఆర్ అకాల మరణం తర్వాత 5 ఏళ్లకు విశాలాంధ్ర 2గా రాష్ట్రాలుగా విడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక సామాజిక, రాజకీయ, సాంస్కృతిక మార్పులు. అయినప్పటికీ ప్రజా హృదయ నాయకుడు వైఎస్ఆర్ జ్ఞాపకాలు ప్రజల హృదయాల్లో ప్రతిఫలిస్తూనే ఉన్నాయి. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్, ద లీడర్. ఆయన జీవించింది 60 ఏళ్లే. కానీ ఆ 6 కాలంలోనే మనిషిగా, మహామనిషిగా, నాయకుడిగా, ప్రజానాయకుడిగా ఆయన సాధించిన ఘనతలు ఎన్నెన్నో. చాలామంది నాయకులు 10 జన్మలెత్తినా సాధించలేని అద్భుతాలు వైఎస్ఆర్ సాధించి చూపారు. ఆ అద్భుతాలన్నీ ప్రజా జీవితంలో వెలుగులో. జీవితానికి అర్థం పరమార్థం తెలిసిన మనిషి వైఎస్ఆర్. మనిషితనంతో పెనవేసుకుపోయే అరుదైన మనస్తత్వం ఆయనకే సొంతం. ఆయన ఒక్కసారి పలకరిస్తే చాలు, అది జన్మంతా జ్ఞాపకంగా మిగిలిపోతుంది. భుజం మీద చెరిచి నేనున్నానంటే చాలు, బండంత సమస్య నెత్తినున్నా తేలికైపోతుంది. వైఎస్ఆర్ అంటే నమ్మకం, వైఎస్ఆర్ అంటే విశ్వాసం, వైఎస్ఆర్ అంటే అంతులేని భరోసా. ఒకటేమిటి, అన్ని వర్గాలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల్లో భారతదేశంలో తొలిసారి అనేక కార్యక్రమాలు చేసిన ఒక ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నాడు. ఒక పక్కన సంక్షేమం, ఇంకొక పక్కన అభివృద్ధి కూడా. అభివృద్ధిలో తాను ఉన్న 2004 నుంచి 2009 వరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు హైదరాబాదు నగరంలో కానీ, లేకపోతే రాష్ట్రంలో కానీ, ప్రాజెక్టుల విషయంలో కానీ అనేకమైన కార్యక్రమాలు చేయడం వల్ల ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలు. వైఎస్ఆర్ అధికార పదవులు అనుభవించింది స్వల్పకాలమే. ఆయన అధికారంలో ఉన్నా లేకున్నా ఆయనతో తమ సమస్యలు చెప్పుకోవడానికి, సాధ్యమైనంతగా పరిష్కరించుకోవడానికి ప్రజలు ఆయన వైపే చూసేవారు, ఆయన్నే ఆశ్రయించేవారు. కాదు కూడదు అన్నది తెలియని మనిషి. తన పరిధిలో, ఆ మాటకొస్తే ఆ పరిధి దాటి సాధ్యమైనంత సాయం అందించటమే ఆయన నైజం. ప్రజాసేవకు పదవే కావాలన్న మాట ఒక్కటే పట్టుకుని వేలాడలేదాయన. ప్రజాప్రతినిధిగానే చేయగలిగినంత చేసేవారు. ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల డాక్టర్ గారికి అంత కన్సర్న్. 12 సంవత్సరాలు గడిచిపోయింది, ఆయన లేకుండా మన మధ్యలో నుంచి పోయి అని అంటేనే ఇవాళకి మేము ఎవరం జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఆయన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళందరికీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అనేటువంటి మాట అది ఒక ధైర్యం, ఒక ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయగలిగేటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ రాజకీయ జీవితంలో పోరాటంలోనైనా ఆరాటంలోనైనా కనిపించేదంతా బాధిత జనపక్షపాతమే. జనం మేలు కోసం ఏం చేస్తే బాగుంటుందన్న ఆలోచనలే. అందుకే ఈ రాజశేఖరుడిది రాజకీయ చరిత్రలో విలక్షణ అధ్యాయం. మనిషిగా పుట్టి మహనీయుడిగా ఎదిగినవాడు రాజశేఖరుడు. తరాల పాటు నిలిచిపోయేలా జనజీవితాలు వెలిగించినవాడు. జీవితమంతా పోరాటాలమయం, ఆటుపోట్లకు కొదవలేని జీవితం. ఆయనలోని పోరాట స్ఫూర్తి ముందుకే నడిపించింది. అనితర సాధ్యమైన జీవనయానం ద గ్రేట్ వైఎస్ఆర్ది. వైఎస్ఆర్ జనాకర్షణ అసామాన్యమైంది.
రాజకీయ నాయకుల్లో అంత ఆకర్షణ శక్తి వైఎస్ఆర్కే సొంతం. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో విపక్షంలోనే కాదు స్వపక్షంలోనూ శత్రువులను ఎదుర్కొంటూ ధీరుడిలా ముందుకు సాగడం వెనుక ఆ జనాకర్షణదే పైచేయి. సొంత పార్టీ అధికారంలో ఉన్న పదవులు పెద్దగా వరించలేదు. అధికారిక పదవి లేకుండా, మీడియా ఇంతగా లేకున్నా అంతగా జనాకర్షణ వైఎస్ఆర్ సొంతమైంది అంటే అందుకు కారణం ప్రజల్లో ఒకడిగా కలిసిపోవడం, ముందుకు సాగడమే కారణాలు. తరతమ భేదాలు లేకుండానే ప్రజలందరి కోసం పనిచేయడం ఆయనను అద్భుతమైన రాజకీయ శక్తిగా మలిచింది. నిరంతర శ్రమ, ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాటం ఆయన్ను జనసామాన్యంలో అద్వితీయ నేతగా తీర్చిదిద్దింది. ఆయన రాజకీయ ప్రస్థానమంతా ప్రజా ప్రస్థానమే. విశాలాంధ్ర మొత్తం తెలిసిన అభిమాన జనం ఉన్న నేతగా వైఎస్ఆర్ ఎదిగారు. ఆయన తాను చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అందరి మన్ననల్ని కూడా ఏకగ్రీవంగా పొందేరు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. అది కారణం ఏంటంటే పార్టీలకు అతీతంగా ఆయన మరణం తర్వాత కానీ ఆయన ఎంత బలంగా ప్రజల గుండెల్లో నాటుకుపోయాడా అన్నదే ప్రతి ఒక్కరిని తరిచి చూస్తూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంది. ప్రతిపక్షాల్లో ఉండిన యాక్టివ్ కార్యకర్తలు, ఈవెన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెందిన, బీజేపీ పార్టీకి చెందిన, వేరే పార్టీకి చెందిన వాళ్ళు కూడా రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులుగా శాశ్వతంగా ఉండిపోయారే తప్ప ఏ ఒక్కరూ కూడా ఏలెత్తి ఆయన ఈ కార్యక్రమం, ఈ సంక్షేమ కార్యక్రమం చేయలేదని కానీ, లేకపోతే ఈ అభివృద్ధి కార్యక్రమం చేయలేదని కానీ, లేకపోతే ఆయన చేపట్టిన బృహత్తరమైన కార్యక్రమాల్లో ముఖ్యంగా చదువుకోవాలన్న తపనున్న ప్రతి యువతికి కూడా చదువుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని కానీ, లేకపోతే ప్రతి నిరుపేద కుటుంబంలోనూ కూడా ఏ ఒక్కరూ కూడా డబ్బులు లేని కారణంగా ఆరోగ్యాన్ని బాగు చేయించుకోలేని పరిస్థితి ఉండకూడదన్న ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని కానీ, ఇటువంటి అనేక కార్యక్రమాలను ఆయన చేపట్టి నిజంగా ఆయన శాశ్వతంగా కూడా ఈ ప్రజల యొక్క మనసుల్లో నిలిచిపోయి ఉన్నాడు. సొంత పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన పదవులకు దూరమైనా, అధికారం పోయినప్పుడు సొంత పార్టీ, జాతీయ పార్టీకి ఇక్కడ ఆయనే పెద్ద దిక్కయ్యారు. అది ఎంత దూరం పోయిందంటే విశాలాంధ్రలో వైఎస్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే వైఎస్ అన్నంత దూరం. పూర్తిగా బలహీనపడిపోయిన పార్టీకి జవసత్వాలు చేకూర్చి నిలబెట్టింది వైఎస్ఆర్. 1999 కాలం నుంచి మిగతా కాలమంతా గమనిస్తే ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్ మేరు నగధీరుడిగా ఎదిగిపోయిన వైనం కనిపిస్తుంది. ఆయన జీవితం తెరచిన పుస్తకం. నిరంతరం జనం మధ్యనే జీవించిన మహా మనిషి ఆయన. ప్రజలతో విడదీయరాని బంధం చివరిదాకా అలాగే సాగింది. ఇప్పటికీ ఆ అభిమాన జనం గుండెల్లో జ్ఞాపకమై పెనవేసుకుపోయింది. దీనికంతటికీ కారణం వైఎస్ఆర్ వ్యక్తిత్వం. జీవితమంతా, మరీ ముఖ్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి ఒకటే ఫోకస్, అది ప్రజలకు ఏం చేయాలి అన్నది. వైఎస్ఆర్కున్నది, నడిపించింది ప్రజల జీవితాలు ఎలా మెరుగుపరచాలన్న ఫోకస్ పాయింటే. అది ఎలాంటి డీవియేషన్ లేనిది. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా స్వల్పకాల పరిధిలోనూ ఆయన ప్రజా సమస్యల్ని అవగాహన చేసుకోవడమే పనిగా పెట్టుకున్నారు. విశాలాంధ్రలోని 3 ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన విషయాలన్నీ ఆకలింపు చేసుకున్నారు. ఆ ఆలోచన తీరే తరువాతి కాలంలో ఆయన్ను గొప్ప దార్శనికుడిగా చేసింది. రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన మొత్తం రాయలసీమ, తెలంగాణ, కోస్తా జిల్లాలో మరవరాంది. ఆయన ఒక గట్టి పునాదులు వేసి ఒక అకస్మాత్తుగా ఆయన చనిపోయిన సంఘటన, ఇవన్నీ చూస్తే నిజంగా ఒక గొప్ప నాయకుడిని, ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు, తర్వాత జరిగిన విషయాలు ఏమైనా ఉండనియండి, బట్ కాంగ్రెస్ వాది,
నికార్సైన కాంగ్రెస్ నాయకుడు. ఏ రకంగా చూసినా భారతదేశంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో ఏకకాలంలో రుణమాఫీ చేయాలి అని అంటే మన్మోహన్ సింగ్ గారు ఎట్లా రాజశేఖర రెడ్డి ఎట్లా మనకు వనరులు లేవు కదా అని అంటే కూడా ఆయన ఒప్పించి రైతులు అన్యాయానికి గురవుతున్నారు, అప్పుల పాలైందని చెప్పి ఒప్పించి మొత్తం దేశంలోనే అప్పులు మాఫీ చేసిన సంఘటన 78-80 వేల కోట్ల రూపాయలు మొత్తం దేశంలో బికాజ్ ఆఫ్ రాజశేఖర రెడ్డి సూచన వల్ల. 1999 వరకు వైఎస్ఆర్, ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా 5 ఏళ్లు వైఎస్ఆర్ గమనం మరింత గొప్పగా సాగింది. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ఆయన ప్రసంగాలు అద్భుతం. సమస్యలను ఎత్తి చూపడంలో ఆయనకు ఆయనే సాటి అనిపించుకున్నారు. ఆ సమస్యలకు పరిష్కారాలు పట్టి చూపారు, వినిపించారు. నాటి బధిరాంధక ప్రభుత్వం స్పందిస్తేగా ఎన్నికల వేళ ఓట్లను ఎలా కొట్టేయాలో మాకు కాక మరెవరికీ తెలుసునన్న దురహంకారం ఒకటి. అమ్మబాబో అనిపించిన పాలనది. వైఎస్ను మరింత కదిలించిన కాలమది, కరువు కాలమది. వైఎస్ఆర్ 1999 నుంచి 2004 కాలంలో చట్టసభల్లోనూ తన ప్రజావాణి వినిపించడంలో విజేత అయ్యారు. జనం మనసులో గెలిచారు. ఆయనకేసి జనాకర్షణ సూత్రం నభూతో నభవిష్యతి అనే రీతిలో ఆయనకు చేరువైంది. ఇక 2003 మండు వేసవిలో సాగిన ప్రజాప్రస్థానం పాదయాత్ర వైఎస్ఆర్ను గడప గడపకు చేర్చింది. అగచాట్ల మారి జీవితాలతో అల్లాడుతున్న జనం కోసం, వారి సాంత్వన కోసం కదిలి వచ్చిన వైఎస్ఆర్ పల్లె పట్టణం అనే తేడా లేకుండా ఇంటింటి ఆత్మబంధువైపోయారు. ఆనాటి ఆ పాదయాత్ర ఓ చరిత్ర. పాదయాత్ర దారెంబడి ప్రజా సమస్యలు తెలుసుకోవటమే కాదు, వాటికి పరిష్కారాలు ఆలోచించి పెట్టుకున్నారు వైఎస్ఆర్. ప్రతి ఊరు, ప్రతి ప్రాంతం అభివృద్ధికి ప్రణాళికలు రచించుకున్నారు. ఆ పాదయాత్ర తర్వాత వైఎస్ఆర్ సువర్ణ పాలనకు దారితీసింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జనం గుండెల్లో పదిలమైన స్థానం సంపాదించడానికి కారణం ప్రజల కోసం ఆయన పరితపించడం, విద్యా వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టడం, తరతరాల పాటు మరవలేని ఘనత సాధించడం వైఎస్ఆర్కే సాధ్యమైన ఒక అద్భుతం. విద్యా వైద్య రంగాలపై ఆయన ముద్ర చిరిగిపోనిది, ఎవ్వరూ చెరపలేనిది. సామాజిక గతి రీతిని అర్థవంతంగా ప్రభావితం చేసేది, తరాల చరిత్రను మార్చేది విద్యే. పెద్ద చదువులకు అర్హత ఉన్న అడ్డుపడుతున్న పేదరికాన్ని మొదటిసారి కనిపెట్టింది వైఎస్ఆరే. తరాల వెనుకబాటుతనానికి అదే కారణం అన్నది ఆయన స్పష్టమైన భావన. పాదయాత్ర దారిలో పేదింటి పిల్లల చదువుల సమస్య వెలుగులోకొచ్చింది. అదే సమయంలో పేద ప్రజల పెద్ద రోగాలు పట్టించుకోనితనం, ప్రభుత్వాల బాధ్యతారాహిత్యం సమస్యను కళ్లకు కట్టింది. లక్షలాది కోట్లాది సామాన్య జనం జీవితాల్లో చీకట్లు కమ్ముతున్న ఆ సమస్యలకు వైఎస్ఆర్ పరిష్కారం చూపారు. ఒక ప్రభుత్వాధినేతగా విద్యా వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలు దేశానికే ఆదర్శమయ్యాయి. తరాల తలరాతలు మార్చిన పథకం ఒకటైతే అపర సంజీవిని లాంటి పథకం మరొకటి. ఇలా ఒకటా రెండా వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు పదుల సంఖ్యలో ఉన్నాయి.
విశాలాంధ్రలో లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపాయి. జీవితాలపై ఆశలు రేపాయి, భరోసాగా నిలిచాయి. మరి దివంగత నేత ఆ రాజశేఖర రెడ్డి గారు ఈ రోజున పేద ప్రజల కోసం, అణగారిన వర్గాల కోసం ఆయన ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు మరి ఈ రోజున ప్రతి గుండెలో మెదలాడుతూనే ఉంది. ఒక ఉదాహరణ చెప్తాను. మా నియోజకవర్గం వరకు చూసుకుంటే, మా నియోజకవర్గంలో మరి ఆ రోజున దివంగత నేత ఆ రాజశేఖర రెడ్డి గారు ఉండగా పోలవరం ప్రాజెక్టుకి పునాది వేయటం జరిగింది. ఆ పునాది ఈ రోజున మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా 2022కి కంప్లీట్ చేసి మా నియోజకవర్గంతో పాటు ఈ ఉత్తరాంధ్ర జిల్లాలన్నింటినీ కూడా సస్యశ్యామలం చేయటానికి కంకణం కట్టుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఆ పేదల పెన్నిది డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఒకే ఒక మాట చెప్తాను, ఎందుకంటే వారు మనసున్న మహారాజు. పాలకుడిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి దార్శనికత శిఖరాగ్రమైంది. సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందాలి, అభివృద్ధి ఫలాలు అందరివి, సంక్షేమం విషయంలో సంతృప్త స్థాయి అన్నది వైఎస్ ఊతమైంది. పేదవాళ్ళ ఎవరు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదని అందరి గురించి ఆలోచన చేసి శాచురేషన్ మోడ్లో అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినటువంటి ఒక గొప్ప మానవతావాది. అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క పేదవాడు కూడా తన కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కళ్ళు కూడా అనారోగ్యంతో ఆర్థిక స్తోమత లేకపోతే చనిపోవటమే తప్ప వేరే మార్గం లేదని ఏడ్చేటువంటి దుస్థితి రాష్ట్రంలో ఉండకూడదని రాజీవ్ ఆరోగ్యశ్రీ పెట్టి ఆనాడు రాష్ట్రంలో ఏ ఒక్కళ్ళకు కూడా బాధపడకుండా కార్పొరేట్ వైద్యం చేపించినటువంటి ఒక గొప్ప డాక్టర్గా ఆయన్ని మనం చూడవచ్చు. ఆర్థిక స్తోమత లేక ఇంజనీర్లు కాలేక డాక్టర్లు కాలేక అలా కూలీలో పోతున్నటువంటి వాళ్ళందరినీ చూసి లేదు రాష్ట్రం మా బాధ్యతగా మేము చేయాలని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ని ప్రవేశపెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద విద్యార్థి కూడా గొప్ప చదువులు చదువుకోవటానికి ఒక మార్గాన్ని సుగమం చేసి పునాదులు వేసినటువంటి ఒక గొప్ప విద్య గురించి కలలుగన్నటువంటి గొప్ప నాయకుడు ఆయన. నిజాయితీ, చిత్తశుద్ధి, ధైర్యం, నిర్ణాయక శక్తి, ప్రజల కోసం ఎందాకైనా అన్న నైజం వైఎస్ఆర్ 5 ఏళ్ల పాలనా కాలంలో అడుగడుగునా కనిపించాయి. జనాభాలో సగం మహిళలు. ఆ సగాన్ని మరిచి సాగిన సామాజిక రాజకీయ అవరోధాలు వైఎస్ఆర్ హయాంలోనే బద్దలవడం మొదలైంది. మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు వైఎస్ఆర్. వైఎస్ఆర్ అంటే ఆడపడుచులు నాడు నేడు మర్చిపోలేని ఓ అన్నయ్య. కూలీనాలి పనులు, ఒకరిపైనే ఆధారపడి సాగే జీవితాలు. ఆ ఆధారం పోతే జీవితం మరింత కష్టభూయిష్టం. గుండె ధైర్యం ఇవ్వని పాలనా రీతులు. సరిగ్గా అదే సమయంలో ఆడపడుచుల గురించి ఆలోచించారు రాజన్న. ఆయన హయాంలో పావలా వడ్డీ రుణాలు ఒక విప్లవాన్నే సృష్టించాయి. ఆ రుణాలు రకరకాల జీవనోపాధిని కల్పించాయి, మహిళల్లో ఆత్మగౌరవాన్ని పెంచాయి, సాధికారతను సాధించి పెట్టాయి. విశాలాంధ్రప్రదేశ్లో ప్రతి మహిళను లక్షాధికారిని చేయాలన్నది రాజశేఖరుడి పట్టుదలైంది. పల్లెదనమంటే వైఎస్ఆర్. తర్వాతి కాలంలో తానే పల్లెధనం అనుకునేలా వ్యవసాయ ముఖచిత్రాన్ని మార్చారు. పంట చేలల్లో సిరులు చిందేలా వ్యవసాయ పథకాలు ప్రవేశపెట్టారు. గత బాబు పాలనలో కరెంటు బిల్లుల విషయంలో కుదేలైన రైతులకు ఉచిత విద్యుత్తును వరంలా అందించారు. మాగాణి మెట్టభూముల వ్యవసాయం గురించి క్షుణ్ణంగా తెలిసిన వైఎస్ఆర్ నీటి వనరులను పొలాలకు చేర్చడంపై అనితర సాధ్యమైన శ్రద్ధ పెట్టారు. జల ప్రాజెక్టులను సాకారం చేయడంలో అపర భగీరథుడికే సమానమయ్యారు. వైఎస్ఆర్ హయాంలో వ్యవసాయం పండగైంది,
పల్లెలకు కలిసొచ్చింది. జలయజ్ఞం అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని వృధాగా నదుల్లో పోతున్నటువంటి నీళ్ళని పోవటానికి వీల్లేదు, వీటన్నిటిని కూడా పంట పొలాలకు మళ్లించాలని గొప్పగా అటు గోదావరి నది పైన కానీ కృష్ణానది పైన కానీ అనేక ప్రాజెక్టులను ఆయన రూపకల్పన చేసి మొదలుపెట్టి పూర్తి చేసినటువంటి అనేకం ఉన్నాయి. దురదృష్టవశాత్తు మనందరి నుంచి దూరం కావటం వల్ల కొన్ని ప్రాజెక్టులు ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు చేపట్టకపోవటం వల్ల అవి అలా పెండింగ్ కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నదీ ప్రవాహం లేనటువంటి వాళ్ళకో, ప్రాజెక్టు లేనటువంటి వాళ్ళకో, కాలువల ద్వారా నీళ్లు అందించలేకపోతున్నటువంటి ప్రాంతాలకో ఉచితంగా బోర్లు వేసుకొని వాళ్లే పంట పండించుకుంటుంటే వాళ్ళందరికీ ఉచిత కరెంటు ఇచ్చి వ్యవసాయాన్ని ఒక పండగలాగా చేసినటువంటి ఒక గొప్ప ముఖ్యమంత్రి కూడా ఆయన. ట్రిపుల్ ఐటీలు వైఎస్ఆర్ వరాలు. సమస్త వృత్తుల సమస్త జనానికి అందించేలా ఎన్నెన్నో వరాల లాంటి పథకాలు ప్రవేశపెట్టారు. ప్రతి కుటుంబంలోనూ వెలుగులు నిండాలని, ప్రతి పేదవాడి మోములోనూ చిరునవ్వులు చూడాలని తపించిన వైఎస్ఆర్ ఆ దిశలో వేసిన అడుగులు అన్నీ ఇన్ని కావు. అవన్నీ దృఢమైన అడుగులు. ఆ అడుగుజాడల్లో నడవడం, ఆశయాన్ని ఆదర్శాన్ని అందిపుచ్చుకోవడం అంటే ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలా అద్భుతంగా తీర్చిదిద్దడమే. జనం మాటే వైఎస్ఆర్ మాట. ప్రజలకు రాజశేఖరుడి మధ్య విడదీయలేని బంధం నాడే కాదు నేడు ఉంది, రేపు ఉంటుంది. కాలానికి అతీతమైన అద్భుత బంధం ఇది. అందుకే వైఎస్ఆర్ చిరంజీవి. మానవ ధర్మాన్ని మరవని రాజకీయ మార్గం వైఎస్ఆర్ది. ప్రభుత్వ పాలనంటే ప్రజాపాలన. ప్రజల బాగు కోసం ఆలోచించడం దానికి ప్రేరణ. అధికారం అంటే ప్రజాసేవ. ప్రజానాయకుడు వైఎస్ఆర్ రాజకీయ తాత్విక చింతనలు ఇలాగే ఉండేవి. వాటిన ఆయన ఏనాడు ఏమారలేదు. నిరంతరం ప్రజల కోసమే ముందడుగు అన్న వైఎస్ఆర్ జీవనతత్వం వల్లే ఆయన 5 ఏళ్ల కాలంలో కనీ విని ఎరుగని సంక్షేమ అభివృద్ధి పథకాలు సాధ్యమయ్యాయి. ఆ వెలుగు ఉన్నంతకాలం వైఎస్ఆర్ గుర్తుకొస్తూనే ఉంటారు. ఇది వాటి స్పెషల్ ఫోకస్, ద లీడర్.